వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డాక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. మొత్తానికి ఇప్పుడు చెప్పాను నేను అసలు ఆ పేరు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రగతి గుర్రం గారు. షీఈస్ వర్కింగ్ విత్ ఏఐజీ హాస్పిటల్స్. ఎన్నో గుండెలని పదిలంగా హాస్పిటల్కి అల్లాడుతూ వచ్చిన హార్ట్స్ని పదిలంగా ఇంటికి చేరుస్తున్నటువంటి వ్యక్తి. అయితే డాక్టర్ గారు చక్కగా ఉన్నారు, బాగున్నారు, బ్రైట్గా ఉన్నారు. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చారా? అదే స్క్రబ్ ఎందుకు వేసుకొచ్చారు? స్మార్ట్గా ఉన్నారు బై ది బై. So these are my scrubs, yeah, hospital wear. I thought every time మీరు కష్టపడుతున్నారు కదా, అంటే అవేర్నెస్ పెంచడానికి, you keep taking interviews, you want to know things from me. I thought for once I will take your interview. నా ఇంటర్వ్యూ షార్ట్ ఇంటర్వ్యూ. మేడం, నేను ఇంటర్మీడియట్ సిఈసి చదువుకున్నాను. మీరు నా గుండె ఏంటి, వెయిన్ ఏంటి, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటే నార్మల్ ఇవంటే నేను చెప్పలేను. అంటే యూ విల్ బి ద వాయిస్ ఆఫ్ జనరల్ పబ్లిక్. నో యూ ఆర్ గోయింగ్ టు బి ద వాయిస్ ఆఫ్ జనరల్ పబ్లిక్. నేను నిజంగా నా వాయిస్కి పవర్ ఉందంటారా? అంటే సి ఐ జస్ట్ వాంట్ టు నో, అంటే మెడికల్ టర్మినాలజీకి జనరల్ పబ్లిక్కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అని. అయిపోయింది. సో అండ్ దెన్ ఐ హ్యావ్ చూసన్ ఫ్యూ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ టర్మినాలజీ. ఎందుకంటే ఇప్పుడు నాకున్న తెలివితేటలు అన్ని బట్టబయలు చేసుకుని, ఏమీ లేదని ప్రూవ్ చేసుకొని, కింద కామెంట్స్ అవి చేసే మూమెంట్స్. అంటే మెడికల్ టర్మినాలజీ ఈస్ గోయింగ్ టు బి వెరీ కాంప్లెక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ చూడగానే మీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఒక వర్డ్ వినగానే దాన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? నాకు ఇది బయట చెప్పలేదండి. I thought this will be a surprise. I wanted to be no spontaneous answers ఏ కావాలి నాకు బేసిక్ గా. అయిపోయి ఓకే మేడం, నేను మీకోసం నా హార్టే ఇచ్చాను. ప్లీజ్ నేను ఎలా చెప్పినా మీకు ఎలా కావాలో అలాగే ఇంటర్ప్రిట్ చేసుకోండి, ఎందుకంటే మీది పెద్ద హృదయం కాబట్టి. మీకు ఏది తెలిస్తే అదే చెప్పండి. చచ్చాను పో, ఏం తెలియకపోతే నన్ను అవత్తి అబ్బావ్ అని చెప్పేనా? నన్ ఆఫ్ ద అబౌవ్ నేను ఆప్షన్ ఇవ్వట్లేదు. ఆ వర్డ్ని వర్డ్ని విని మీకు ఏం అర్థమవుతుందో వర్డ్ నుంచి నాకు ఆన్సర్ చెప్పండి చాలు. టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. చెప్పుంటే నేను 10th క్లాస్ బుక్స్ అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చేదాన్ని కదా మేడం. ఇవి 10th బుక్స్లో ఉండవు, 10th వరకు బుక్స్లో ఉండవు. సరే ఓకే, స్టార్ట్ అయితే చేయండి. We will go. Okay, so I'll start with an easy one. Okay. What is xerosis? ఏంటి మేడం? What is xerosis? మీరు ఆలోచించే చెప్పండి. అంటే ఎంత ఆలోచించినా ఆన్సర్ రాదని చెప్పినప్పుడు ఆలోచించడం మాత్రం ఎందుకు టైం? జీరోసిస్సా? Xerosis. 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 XEA? Xerosis. అంటే వర్డ్ని స్ప్లిట్ చేస్తారా లేకపోతే మీకు ఎంతవరకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు నాకు ఆన్సర్ చేయండి. అంటే గూగుల్? ఓకే, ఐ వాంట్ యువర్ వాయిస్, నాట్ గూగుల్స్ వాయిస్. సొంత వాయిస్లు ఎక్కడున్నాయండి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత. జీరోసిస్సా? ఆడియన్స్ని ఒపీనియన్ పోల్ అడిగే 50-50 అడిగే ఆప్షన్స్ కూడా లేవే. అయ్యో. జీరోసిస్, XERO. ఈ XERO అంటే ఈ జిరాక్స్ మాదిరి సిస్. సరే, బ్రెయిన్ లేదని ఫిక్స్ అయినప్పుడు నటోరియస్గానే ఆన్సర్ చెప్దాం. జిరాక్స్ తీసే సిస్టర్, జీరోసిస్. How is it going to be a disease? These are diseases. మేడం, మీరు ఒక క్రియేటివ్ పర్సన్ అడుగుతున్నారు. అందుకే అది చెప్పాను ముందే నేను మెడికల్ టర్మినాలజీ. ఎక్కువ తెలుసుకోకూడదు మేడం మనిషి గురించి, జీవితం గురించి. జిరాక్స్ తో పాటు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు అది డిజీజే, మనోవైకల్యం అది. ఓకే, నేను చెప్తాను. సో జిరోసిస్ ఇస్ డ్రై స్కిన్. అవునా? ఎందుకు మేడం అంత కష్టపడి సిరోసిస్ అంటే డ్రై స్కిన్ అనే అనొచ్చు. అందుకే చెప్పాను మెడికల్ టర్మినాలజీ అని. సో డ్రై స్కిన్ associated with extreme dryness, scaling, itching, most of the times manaki winters lo skin dry avutundi kada, or because of any other causes, atopy gaani, allergy gaani, so skin dry avutundi kada, so daniki xerosis antam. Meer heart gurinche kaadu, skin gurinchi maatladana bhayastundi, inta dryness untunda skin. And then I started with the simple question. Okay, chachampo. I'm going. I gave up ra. Okay. What is zoonosis? Zoonosis. మనం డిరైవ్ చేసుకుందాం. ఇది ఈజీగా డిరైవ్ చేయొచ్చు యాక్చువల్లీ.
జూనోసిస్. ప్లీజ్, నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఇది కూడా దాదాపు అందరూ నా తప్పు మీద. జిరోసిస్ అంటే స్కిన్ రిలేటెడ్ కాబట్టి, జూనోసిస్ అంటే ఈ నిద్రకి ఏమన్నా రిలేటెడ్ అమ్మా? ఎలా? వెన్ ఐమ్ సేయింగ్ జూనోసిస్, జూలో ఉండే జంతువులకు సంబంధించిందా? ఎగ్జాక్ట్లీ. అవునా? అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా బాగా వచ్చేస్తుంది. ఏంటి మేము ఎలాగా? చెప్పండి ఏంటో అది. యానిమల్ కి సంబంధించింది అంటే వాళ్ళ స్కిన్. దీస్ ఆర్ హ్యూమన్ డిసీజెస్ డెఫినెట్లీ. ఓహో, ఈ మనిషి జంతువులాగా బిహేవ్ చేయడం, ఇప్పుడు విచక్షణ కోల్పోయి అది పిచ్చి పిచ్చి వేరే వేరే వేషాలు వేయడం, ఇవేనా? యానిమల్స్ నుంచి మనకు వచ్చే జబ్బుల్ని జూనోసిస్ అంటాం. యానిమల్ బాండ్ డిసీజెస్ జూనోసిస్ అంటాం. అందుకే అంటే వర్టిబ్రేట్స్, బేసికలీ యానిమల్స్ అంటే వర్టిబ్రేట్స్, వర్టిబ్రల్ కాలం ఉన్న వాటిని వర్టిబ్రేట్స్ అంటాం. సో యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వచ్చే డిసీజెస్ని జూనోసిస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మనకి లేటెస్ట్గా వచ్చిన పెద్ద పాండమిక్. ఇది అంటే రెండు వచ్చాయి, కోవిడ్, ఆ తర్వాత చికెన్ నుంచి అదే అండి, అది తినకూడదు అని బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. సో కోవిడ్ బ్యాట్స్ నుంచి వచ్చింది అన్నారు కదా. కోవిడ్ బ్యాట్స్ నుంచి వచ్చింది. అవును, కోవిడ్ తర్వాత చాలా వచ్చాయి, ముందు కూడా ఉన్నాయి, తర్వాత కూడా ఉన్నాయి. జస్ట్ దట్స్ అ పాండమిక్ దట్ పీపుల్ నో అట్ వన్స్. కోవిడ్ నుంచి చాలా వచ్చాయంటే పిచ్చి, వెర్రి, మనిషి చంపుకోవడం ఎక్కువగా, యానిమల్ బాండ్. సో ఈ యానిమల్స్ నుంచి మనకు వచ్చే డిసీజెస్ ఎట్లయినా రావచ్చు. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల రావచ్చు, అంటే యానిమల్ సెక్రీషన్స్ ఆర్ బాడీ సెక్రీషన్స్ కానీ, సలైవా, బ్లడ్ ప్రోడక్ట్స్, ఎనీ ఆఫ్ దోస్, దట్ ఈస్ డైరెక్ట్ కాంటాక్ట్. ఆర్ ఇండైరెక్ట్గా రావచ్చు, అంటే లెట్స్ యానిమల్ సెక్రీషన్స్ ఎక్కడైనా టచ్ అయ్యి మనం దాన్ని టచ్ చేసి అట్లా రావచ్చు. ఆర్ ఎయిర్ బార్న్, వాటర్ బార్న్. సో దీస్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కంటామినేషన్. దట్స్ హౌ వి అక్వైర్ డిసీజెస్ ఫ్రమ్ యానిమల్స్. ఓకే, సో దట్ ఈస్ జూనోసిస్. పేపర్ లీక్ ఏమైనా ఉందా? సరే చెప్పండి. So but then you're there. I'll still take it. 50% of it is true. Yes. Next, this is easier. Horripilation. It's a horripilation. హారర్ సినిమాల వల్ల వస్తుందా? ఎగ్జాక్ట్లీ మేడం, ఏదో ఫ్లోలో చెప్తున్నాను, నిజంగానా? అరే రైట్ ఏజ్లో నేను కూడా బైపీసీ చదువుంటే అసలు పక్కన కూర్చొని మనం వాట్ నెక్స్ట్ అని ఈవెన్ అని ముచ్చటించుకునేవాళ్ళం మేడం. ఓకే, చెప్పండి మేడం, అసలు మీరు ఇచ్చారు కాన్ఫిడెన్స్. చెప్పండి హారర్ మూవీస్ ఏంటి? హారర్ మూవీస్ చూడటం వల్ల వచ్చే భయం, ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చే భయంతో కూడిన జుగుత్సాకరమైన ఫీలింగ్తో కూడిన, ఇన్వాల్వ్మెంట్తో కూడిన, హారిఫిక్ ఫీలింగ్తో కూడిన చచ్చిపోవాలనే బాధ కావచ్చు. బాధ కాదు, horripilation is erection of your రోమాలు నిక్కపడడం. ఎగ్జాక్ట్లీ. హారర్ సినిమా చూస్తే రోమాలు మాత్రమే నిక్కపరుచుకోవు, అసలు ఎయిత్ వండర్ జరుగుతుంది, గుండె ఒక సెకండ్ ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. సో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, బీ ఇట్ ఎక్సైట్మెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ, హారర్ కానీ, ఎనీథింగ్, యువర్ స్కిన్, ద హెయిర్ ఆన్ యువర్ స్కిన్ విల్ స్టాండ్ స్ట్రైట్, ఎరెక్ట్గా నిల్చుంటుంది కదా, దాన్ని హారిపైలేషన్ అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఫీల్ అవుతున్నాను కదా నేను, నెక్స్ట్ ఏం జరుగుతుంది? హారిపైలేషన్. స్కిన్ కింద ఉండే థిన్ లేయర్ ఆఫ్ మసిల్ అది కాంట్రాక్ట్ అవుతుంది అన్నమాట. మసిల్ కర్మ, నాకు వెయిన్స్ కూడా కాంట్రాక్ట్ అవుతున్నాయి లోపల. సో యా, దట్ ఈస్ హారిపైలేషన్. హారిపైలేషన్ అంటే ఇది డూట్స్. ఓకే, ఈజీ అగైన్. బార్బోరిగ్మీ. ఏంటి మేడం? బార్బోరిగ్మీ. ఇంకొకసారి. బార్బోరిగ్మీ. దీనికి వచ్చే క్రియేటివ్గా ఆలోచిద్దాం. బోర్బన్ బిస్కెట్ల వల్ల తినేదా? అగైన్ కరెక్ట్. తిన్న ఫుడ్ దగ్గరకు వచ్చారు ఫైనల్లీ. యూఆర్ అట్లీస్ట్ క్లోజ్. ఫుడ్ దగ్గరికి నేను రాలేదు మేడం, నాలోనే ఫుడ్ ఉంటుంది, బయటకి వెళ్ళి వస్తుంటాను. యూఆర్ అట్లీస్ట్ క్లోజ్. ఓకే, బార్బోరిగ్మీ. ఈ జంక్ తినడం వలన బిస్కెట్స్ అంటే ఫుడ్కి రిలేటెడ్ డెఫినెట్లీ. ఎక్కువ ఆయిల్ తినడం వల్ల ఏంటి? ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఏముంటాయి మేడం? సరిగ్గా పని చేయాల్సిన బార్బోరిగ్మీస్ అంటే మనం స్వాలో చేసినప్పుడు కానీ, ఫుడ్ ప్రొపల్షన్ అప్పుడు, వాటర్ తాగినా కానీ, ఆర్ జస్ట్ గ్యాసెస్ పాస్ అయినప్పుడు మన స్టొమక్ అండ్ ఇంటెస్టైన్స్, అంటే ఫుడ్ ఫార్వర్డ్ ముందుకు ఎట్లా ట్రాన్సిట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద స్మూత్ మజిల్ ఆఫ్ ఇంటెస్టైన్.
సో దట్ ప్రొపల్సన్ విల్ కాజ్ సౌండ్స్ అనమాట, గట్ సౌండ్స్ బేసికలీ, సౌండ్స్ ఆఫ్ ఇంటెస్టైన్ బార్బరిక్. సో కష్టపడి those are normal. కడుపులో కూడా సో నార్మల్గా కూడా మీ ఇంటెస్టైన్స్ అంతా నార్మల్గా పనిచేస్తున్నా కానీ నార్మల్గా సౌండ్స్ ఉండాలి, నార్మల్గా సౌండ్స్ ఉండాలి, నార్మల్గా సౌండ్స్ ఉంటాయి. అంత లౌడ్ సౌండ్స్ కాదు, అంత లౌడ్ సౌండ్స్ కాదు. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఫ్లాటిలెన్స్ హియర్. ఓన్లీ మీ ఇంటెస్టైన్ మోటిలిటీ అది ఇట్ విల్ ప్రొడ్యూస్ ఫ్యూ సౌండ్స్, స్మాల్ సౌండ్స్. యూజువల్గా స్టెథోస్కోప్తోనే తెలుస్తుంది. అందుకేనా ఇంటర్వ్యూ తర్వాత చేయబడు లేవు అని చెప్తే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. లేకపోయినా అబ్నార్మలే ఉండాలి, నార్మల్గా ఉండాలి. బట్ కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో ఇట్ మే గో హై, ద బార్బరిక్ మీ మూమెంట్స్ కెన్ గో హై. బట్ నార్మల్గా అయితే మూమెంట్స్ ఉండాలి, గట్ మూమెంట్స్ ఉండాలి, ఉంటాయి నార్మల్గా. మెగాస్టార్ చెప్పినప్పుడు అలా లేకిలా తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి.